హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇందాక పిలేటర్ మాడ్యూల్ దానికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పాము. ఆ కనెక్షన్కి మనం రెండు రకాల పద్ధతులు సూచించాం. ఒకటి ఏంటంటే మనకి ఒకటో పద్ధతి 12 వోల్ట్స్ డీసీ 12 వోల్ట్స్ డీసీ మనం అడాప్టర్ వేసుకోవచ్చు. 12 వోల్ట్స్ డీసీ మనం ఒక 6 ఆంప్స్ అడాప్టర్ ఒకటి మనం వేసుకోవచ్చు. 12 వోల్ట్స్ డీసీ 6 ఆంప్స్ అడాప్టర్ వేసుకోవచ్చు. రెండో పద్ధతి మనం 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్తో కూడా 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ మనం ఒక 3 ఆంప్స్ తీసుకుని మనం దాంతో డీసీ సప్లై తయారు చేసుకుని కూడా మనం రెండు పద్ధతుల్లో మనం ఈ పిలేటర్ మాడ్యూల్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం అలా ఈ రెండు పద్ధతుల్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీకు పై పద్ధతికి మనం ఏం చేయాలనేది ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పిలేటర్ మాడ్యూల్ ఇలా ఉంటుంది అనుకుందాం. దీనికి ఒక రెండు వైర్లు వస్తాయి మనకి. ఇదిగోండి ఇలా ఒక రెడ్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి, రెడ్ వైర్ ఒకటి వస్తుంది. దీని కెపాసిటీ 12706 ఇలా ఉంటుంది. అంటే మనకి ఇది 12 వోల్ట్స్ 6 ఆంప్స్ అనమాట దీని కెపాసిటీ. ఈ 12 వోల్ట్స్ 6 ఆంప్స్ ఉన్నప్పుడు మనం పై పద్ధతిలో చేసుకోవాలంటే మనం ఇదిగోండి మన దగ్గర ఒక అడాప్టర్ ఉంటుంది. ఒక అడాప్టర్ ఒకటి కొన్నాం. ఇది ఒక 12 వోల్ట్స్ 6 ఆంప్స్ అడాప్టర్ కొన్నాం. దీనికి రెండు వైర్లు వస్తాయి మనకి. ఈ రెండు వైర్లు మనకు ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇది 12 వోల్ట్స్ అనమాట. దీంట్లో మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రెడ్ అనేది ప్లస్, బ్లాక్ అనేది మైనస్. ఇప్పుడు దీని నుంచి మనం ఈ రెడ్కి కనెక్ట్ చేయాలి. ఈ బ్లాక్ నుంచి దీన్ని కనెక్ట్ చేసేస్తే మనకు సరిపోయింది అనమాట. ఇదిగో దీనికి ఇలా మనకు ఒక ప్లగ్ పిన్ అనేది వచ్చింది అనమాట. ఈ ప్లగ్ పిన్ మనం ఏసీ సప్లై 220 వోల్ట్స్తో పెట్టి మనం ఇది కనెక్ట్ చేసేసుకుంటే మనకు సరిపోయింది అనమాట. నెంబర్ ఉన్న వైపు కూలింగ్ అనమాట. నెంబర్ లేని బ్యాక్ సైడ్ ఒక చిన్న హీట్ సింక్ ఒకటి మనం కనెక్ట్ చేసేసుకుంటే సరిపోయింది అనమాట. అది హీట్ సింక్ కనెక్ట్ చేసుకోవాలి. అది హీట్ సింక్ ఒకటి కనెక్ట్ చేసుకుని మనం అది చెక్ చేసుకుంటే చిన్న డబ్బాలో పెట్టుకుని ఏదైనా బాక్స్ లాంటివి తయారు చేసుకుని దాంట్లో మనం మాడ్యూల్ కింద వాడుకోవచ్చు. ఇది ఒక పద్ధతి ఫ్రెండ్స్. రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి సెకండ్ది 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ 3 ఆంప్స్. ఇదిగోండి మనకి 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ 3 ఆంప్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ 3 ఆంప్స్కి మనకి ఫస్ట్ ఇక్కడ ఏసీ సప్లై 220 వోల్ట్స్ మనం ఇవ్వాలి. ఈ ఫేజ్ న్యూట్రల్ ఇస్తాం. ఇది ట్రాన్స్ఫార్మర్ అనుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ మనకి ఇటు సైడ్ రెండు వైర్లు వస్తాయి. ఇది ఏసీ మనకి 12 వోల్ట్స్, ఏసీ 12 వస్తుంది మనకి. దీన్ని డీసీగా మార్చాలంటే మనకి ఇక్కడ డయోడ్స్ కావాలి. ఫస్ట్ డయోడ్స్ ఒక 4 కావాలి. రెండోది మనకు ఒక 12 వోల్ట్స్ ఏసీ సప్లై వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మనం సపోజ్ 3 ఆంప్స్ వస్తుంది అనుకున్నాం. అంటే మనం ఏం చేయాలంటే ఈ 4700 ఎంఎఫ్డి ఒక 35 వోల్ట్స్ కెపాసిటర్ ఒకటి కావాలి. మనకి ఇలా 4 డయోడ్ ఒక కెపాసిటర్ ఉంటే మనకు దీని నుంచి మనం దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసుకుని దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఏసీ 12 వోల్ట్స్ బయటకు వచ్చింది. మనకి ఏసీ 12 వోల్ట్స్ 3 ఆంప్స్ బయటకు వచ్చింది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 డయోడ్లు బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసుకోవాలన్నమాట. 4 డయోడ్లు బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇలా మనకి డయోడ్ ఉండిద్ది. ఇలా డయోడ్ ఉంటుంది. మనం ఒక డయోడ్ మనం ఇలా వేసాం. ఇలా రెండింటికి కూడా ఫస్ట్ మనం ఇదిగోండి ఇలా దీని నుంచి మళ్ళీ మనం ఏం చేసామంటే ఇదిగోండి ఇలా ఒక డయోడ్ వేసి మనం దీని నుంచి కనెక్షన్ తీసుకున్నాం. అంటే ఇలా ఒక డయోడ్ దీనికి వేసాం. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే ఇలా ఒక డయోడ్ వేసి తర్వాత మళ్ళీ మనం దీని నుంచి కూడా మళ్ళీ ఇలా తీసి ఇలా మనం ఈ డయోడ్లు ఈ రెండు కూడా ఇలా కలిపాము. ఇది మనకు ఒక వైర్ అనమాట. ఈ రెండు కలిపిన వైర్ మనకు మైనస్ సప్లై. తర్వాత మనకి
దీనితో పాటు ఇదిగోండి ఈ రెండు కూడా మనం ఇలా రెండు వైపులు కూడా ఇలా కలిపాం. ఇదేంటంటే మనకి ఇక్కడ ప్లస్ సప్లై అంటే మన DC 12 volts ఇక్కడికి వచ్చిందన్నమాట. ఇదిగోండి ఇలా రెండు సప్లైలు మనకు వచ్చినాయి. ఇది ప్లస్, ఇది మైనస్. 12 volts DC 3 amps, 12 volts DC 3 amps మనకి ఇక్కడికి వచ్చింది. సేమ్ మనం ఇక్కడ కలిపినట్టే మనం ఇదిగోండి ఇక్కడ పిలేటర్ ఉంది, 12 volts 6 amps పిలేటర్ 12706. ఇలా ఈ పిలేటర్కి మనం సేమ్ ఇది రెడ్ వైర్ అనుకున్నాం, ఇది బ్లాక్ వైర్ అనుకున్నాం. ఈ పాజిటివ్ సప్లైని ఇక్కడ ఇచ్చేసాం, ఈ నెగిటివ్ సప్లైని కూడా ఇక్కడ ఇచ్చేసాం. ఇప్పుడు దీనికి తర్వాత మనం ఈ 4700 MFD 35 volts కెపాసిటర్ని మనం ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ దానికి ఇలా ప్లస్ మైనస్ ఉంటుంది. ఈ ప్లస్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి, ఈ మైనస్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలి. అది ఇలా కనెక్ట్ చేసేసుకుంటే మనం దీని ద్వారా దీనికి ఇలా ఇది కెపాసిటర్ అనమాట. ఇలా ఇచ్చుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్.